హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఇండియా నుండి వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతున్న రకరకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. మాక్సిమం ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది మన తెలుగు స్టేట్స్ లో అయితే చాలా వరకు తెలియదు. అంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు అయితే లేరు. ఇది నార్త్ ఇండియాలో ముంబై, ఢిల్లీ అండ్ కోల్కతా లాంటి ప్లేసెస్ లో చాలా ఫేమస్. సో ఇలాంటి వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో వస్తాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్తే, అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఏంటి? ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్ గా ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఏదైనా వస్తువు కానీ లేదా సర్వీస్ ట్రేడింగ్ యాక్టివిటీస్ లో సేలింగ్ అండ్ బయింగ్ జరిగే ప్రాసెస్ ని ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని అంటారు. ఇండియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది ఇండియన్ ఎకానమీ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి బిజినెస్ చేసే వారికి సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇండియన్ కల్చర్ లాగానే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో అన్ని రకాల టెక్స్టైల్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి కాబట్టి మాక్సిమం 80% ప్రొడక్ట్స్ ఇండియా నుండే ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది. సో అందుకే ఇండియాని గ్లోబల్ పవర్ హౌస్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అవుతున్న కొన్ని మేజర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, అగ్రికల్చర్ ఫార్మ్స్. అగ్రికల్చర్ ఫార్మ్స్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ అండ్ ఎక్స్పోర్ట్ సెక్టర్ కి అని చెప్పొచ్చు. ఎందుకంటే సారవంతమైన భూములు అండ్ డిఫరెంట్ క్లైమాక్స్ తో అనేక వ్యవసాయ ప్రొడక్ట్స్ ఇక్కడ పండిస్తున్నారు. సో ఇండియాలో అగ్రికల్చర్ అనేది హ్యూజ్ మార్కెట్ అని చెప్పొచ్చు. నెంబర్ 2, స్పైసెస్. ఇండియా యొక్క ఈ స్పైసెస్ మసాలా ట్రేడింగ్ అనేది వేల సంవత్సరాల నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎందుకంటే కాశ్మీర్ మిరపకాయ నుండి గుంటూరు చిల్లీ వరకు మన స్పైసెస్ అనేది ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అందుకే ఇది ఓల్డెస్ట్ ట్రేడింగ్ మార్కెట్ అని చెప్పవచ్చు. నెంబర్ 3, టెక్స్టైల్స్. ఈ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ అనేవి ఇండియన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఒక పిల్లర్ అని చెప్పొచ్చు. మంచి ట్రెడిషనల్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ లగ్జరీస్ సిల్క్స్ వంటివి ముఖ్యంగా ఇండియాలోని కాశ్మీర్ అండ్ తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల నుండి ఈ ఈ టెక్స్టైల్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నెంబర్ 4, సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్. ఇండియా కేవలం ఫిజికల్ గూడ్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఐటీ సర్వీసెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఇండియా గ్లోబల్ లీడర్ గా ఉంది. ఇండియన్ టెక్ కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుండి ఐటీ అవుట్సోర్సింగ్ వరకు వరల్డ్ వైడ్ గా సర్వీస్ అనేది అందిస్తుంది. అండ్ నెక్స్ట్, ఇండియా ఫారిన్ కంట్రీస్ నుండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేస్తుంది. అందులో ఇప్పుడు మేజర్ గా ఏమేమి ఇంపోర్ట్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 1, క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్, సో ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకుంటుంది. నెంబర్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సో ఇలాంటివి. నెంబర్ 3, మెటల్స్ అండ్ స్టోన్స్. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్, సో ఇలాంటివి. నెంబర్ 4, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మిషనరీ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్. నెంబర్ 5, ఆర్గానిక్ కెమికల్స్. ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఫార్మాసిటికల్స్ అండ్ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ లో యూసెస్ కి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇవి ఇండియా మేజర్ గా ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్స్ ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతున్నాయి. అండ్ ఇండియా యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ట్రేడింగ్ కి ఒక హబ్ లాగా మారింది. ఇండియాలో ఉన్న పోర్ట్స్ ముంబై, చెన్నై అండ్ వైజాగ్ లాంటి పోర్ట్స్ నుండి ఈ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది అవుతున్నాయి. సో ఈ పోర్ట్స్ వల్ల ఇండియన్ బిజినెస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్స్ కి కలుపుతూ ఈ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బిజినెస్ అనేది ఈజీ చేస్తుంది. వీడియోలో ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ నుండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరకు ఇండియన్ ఎక్స్పోర్టింగ్ సిస్టమ్ ని తెలుసుకున్నాం కదా. అండ్ ఫ్యూచర్ వీడియోస్ లో ఇండియా యొక్క మరిన్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. So don't forget to like and share, and please subscribe to this channel, and thank you for watching.